నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల అదుపులో పోలీసులు ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే దాదాపు 12 మంది పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఇప్పుడు ఆయా జిల్లాల్లో పనిచేస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రణీత్ రావు అండర్లో పనిచేశారు. ముఖ్యంగా వారిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అలాగే ఎస్ఐలు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, అడిషనల్ డిఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు. ఈ నలుగురు కూడా ప్రస్తుతానికి అరెస్ట్ అయి ఉన్నారు. వారిలో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఈ పోలీసులను అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా 2020లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నిక, అలాగే 2021లో జరిగినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక, అలాగే 2022లో మునుగోడు అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరిగింది. ఈ 3 ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పోలీసులు చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఈ అధికారులు వారికి సమాచారం ఇవ్వడంతో వారు సోదాలు జరపడం, అలాగే డబ్బు రవాణా వ్యవహారాన్ని ఈ రాధాకిషన్ రావుకి అప్పగించడం. అంటే ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి డబ్బులు మూవ్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టడానికి వీరొక షాడో టీమ్గా పనిచేసింది అనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విచారణ బృందం అధికారులు అదుపులో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటికే ఈ వ్యవహారంలో అనేక మంది ఇంకా పోలీసు ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు గతంలో ఆయన ప్రభాకర్ రావు. ఆయన ఇండియా రప్పించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలా ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నారు. ఆయన్ని రాకుండా అడ్డుకునే ఈ గులాబీ నేతలు ప్రధానంగా అడ్డుకుంటున్నారు, రానివ్వకుండా చేస్తున్నారు. ఆయన ఇప్పటికే అప్రూవర్గా మారతారని భావించారు ఉన్నతాధికారులు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయాలి. చేసిన తర్వాత ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉంది అనే దాని మీద ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే ఈ నలుగురు అధికారులకు సంబంధించి ఆస్తులు అలాగే ఎంత సంపాదించారు, ఏం చేశారు, ఏంటి అనే దాని మీద ఏసీబీ ఒక ప్రాథమిక నివేదికను కూడా సమర్పించింది. అక్రమాస్తుల కేసులు కూడా నమోదు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ నలుగురి మీద: ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు. సో ఇలాంటి సందర్భంలో ఈ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఎలాంటి సమాచారం ఇస్తారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం బయటపడిన తర్వాత దాదాపు 175 మంది పోలీసులను విచారించారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. తాజాగా మళ్ళీ వీరు. ఇటువంటి క్రమంలో గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయా సెక్షన్స్లో పనిచేసిన వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. తాజాగా ఒక కానిస్టేబుల్ ఆ వ్యవహారానికి సంబంధించి అతని దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ అంతా వివరించడం జరిగింది. స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. సార్ నేను చెప్తా అని చెప్పి మొత్తం. ఇటువంటి సందర్భంలో వీరు పనిచేసినటువంటి ప్రాంతాలలో ఏ రకమైనటువంటి వ్యవహారం నడిపారు, ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించారు, ఇప్పటికే 2016 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తుంది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. మొత్తం వ్యవహారం మీద దేశంలోనే మొట్టమొదటిసారి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు కావడం, త్వరలోనే మరికొంతమంది ఉన్నతాధికారులు అరెస్టు కాబోతున్నారు, అలాగే విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు ఏదైతే సమాచారం ఇస్తారో ఇప్పుడు అది కీలకంగా మారబోతుంది. దుబ్బాకలో కానీ, హుజూరాబాద్లో కానీ, మునుగోడు వీటికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా డబ్బు రవాణా జరిగింది. ఆ రవాణాకు ఉపయోగించినటువంటి పోలీస్ వాహనాలు ఏంటి, దానికి మొత్తం సూత్రధారి, పాత్రధారి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి అనే దాని మీద మొత్తం ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ ఇచ్చింది ఈ రాధాకిషన్ రావు.
ఇప్పుడే కస్టడీలో ఉన్నాడైనా, ఇంకా కొద్ది రోజులు కస్టడీలో విచారిస్తారు. ఇలాంటి సందర్భంలో అతను కూడా కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ కేసులో త్వరలోనే మరికొంతమంది ఉన్నతాధికారులు, ముఖ్యంగా రావ్ బ్యాచ్ అరెస్ట్ కాబోతుంది అనేది మాత్రం వాస్తవం.